ఇసుక కోసం ఇల్లు కట్టుకునే వారు ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి. ఇసుక ఫ్రీ అనే మాట మాటల్లో తప్ప చేతల్లో లేదంటున్న బాధితులు. కొమరవోలు గ్రామ సభలో ఇసుక కోసం నిలదీసిన బాధితులు ఎమ్మెల్యే గారు రోలుగుంట మండలాన్ని పట్టించుకోరు అని వాపుతున్న జనం. 32,000 అనుకోండి, నాకు కొంచెం ఎక్స్ట్రా అయింది. లారీ తిరగకపోతే ఇక్కడ చెరువు దగ్గర డబ్బులు చేసి ఇచ్చాను. ఇంచుమించుగా టన్ను 1,000 రూపాయలు పడింది. నాకు 950-1,000 రూపాయల మధ్యలో పడింది. ఇప్పుడు అదే ఇసుక నాకు 1,400 పైన చెప్తున్నారు, అయినా సరే దొరకట్లేదు. ఇప్పుడు గబ్బాడ యార్డ్లో ఉంది, మనకి దగ్గరలో గబ్బాడ అని చెప్పారు. అక్కడికి వెళ్తే ఏదో సీజ్ చేశారు, స్పీకర్ గారు వెళ్ళి ఏదో అక్కడ ఏదో ఎంక్వైరీ పెట్టారని అది ఇది చెప్తున్నారు. ఇప్పుడు మాకు ఎలాగా? మేము గాజువాక కూడా వెళ్ళాను. నేను వడ్లమూడి దగ్గర యాడ్ ఉంటే అక్కడికి వెళ్ళాను. అది గాజువాక పరిధిలో ఉన్న వాళ్ళకి కానీ, అంటే వాళ్ళు ఇసుక అయితే ఇచ్చేస్తాం అన్నారు. మీరు పట్టుకెళ్ళి బాధ్యత మీది, ఇసుక అయితే మీకు ఇచ్చేస్తాం పట్టుకెళ్ళంటే అక్కడ లోకల్ అడ్రస్తోనే నేను తీసుకోవాలి. గాజువాక అనే అడ్రస్ తీసుకొని నేను నర్సీపట్నం వరకు తీసుకొస్తే మధ్యలో ఎవరన్నా పట్టుకుంటే లేని పని బాధని మళ్ళీ అది డ్రాప్ అయిపోయింది. మాకు ఏ ఇబ్బంది లేకుండా మాకు ప్రభుత్వం అదే ఇప్పుడు మాకు రాయమండ్రి నుంచి ఇసుక వచ్చే మార్గం ఏంటి? ఎందుకంటే ప్రభుత్వం కూడా ఫ్రీ ఇసుక అని చెప్తుంది. అప్పుడు అమౌంట్ తీసుకొని నాకు 900-1000 రూపాయలకి వచ్చింది. ఇప్పుడు ఫ్రీ ఇసుక అంటున్నారు, 1,400-1,500 ఎందుకు అవుతుంది? అవును సార్, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఒప్పుకుంటారు. కానీ గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఇప్పుడు ఈ 3 నెలలు 4 నెలల్లోనూ డీజిల్ కానీ పెట్రోల్ ఛార్జీలు కానీ ఏమీ పెరగలేదు. మనకు తెలిసి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ సహజంగా ఏంటంటే ఏదైనా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, నేను ఒప్పుకుంటాను. కానీ వేరియేషన్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను 1,000 రూపాయలు కొన్నాను, 1,100 అయినా ఓకే, 1,200 అయినా ఓకే. మరీ 1,400, 1,500, 1,600 అసలు ఇష్టారాజ్యంగా చెప్తున్నారు. దీన్ని మీరు ఎలాగే చేస్తారు ఏంటి? కొంచెం చూడండి సార్, ఎందుకంటే మాకు ఇక్కడ అన్ని పార్టీల నాయకులు ఉన్నారు, ఎవరో ఏం అనుకోవద్దు. కొంచెం అంటే జనరల్ కామెంట్ చేస్తున్నాను, ఎవరు దీని గురించి మాట్లాడకండి. నేను చెప్పింది మీరు వినేయండి, అడుగుకోండి. మాకు ఇక్కడ ఏంటంటే మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు రోలుగుంట గురించి పట్టించుకోరు. మేము ఇంకో దగ్గర పోవాల్సి వస్తుంది. మా మండలంలో ఇక్కడ మేము ఓట్లేసి నేను వేసానా లేదా పక్కన పెట్టండి, అంటే జనరల్గా చెప్తున్నాను. అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉంటారు, ఆయన ఈ మండలం గురించి ఏం పట్టించుకోడు. మేము వేరే పక్క నియోజకవర్గం నాయకుడి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుకోవాల్సి వస్తుంది. చిన్న చిన్న మీరు ముందే చెప్పాను, నేను ముందే చెప్పాను మాట్లాడొద్దని చెప్పాను. పొలిటికల్ గా మాట్లాడకని చెప్పాను, నేను ముందే చెప్పాను. మీరు మాట్లాడారు, మీరు మాట్లాడకండి. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తారు, వినాలా? అలాగైతే నువ్వు రావాలా, లేకపోతే రాకూడదు. నువ్వు ఎమ్మెల్యే గారు చెప్పు, నువ్వు ఎమ్మెల్యే గారు ఎంపీ గురించి మాట్లాడు. నువ్వు అడిగిన దానికి సమాధానం కోని మూసేసి 30 రోజులు మాట్లాడదని చెప్పు. నువ్వు అడిగిన దానికి చేయకూడదు అని దానికి లేదు. నువ్వు గ్రామ సభ కాబట్టి చెప్తారు, ఇప్పుడు అయ్యనిపోదు. ఎవడాపాడు క్వారీ, ఎవడాపాడు ఏ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ ఇసుకని నాకు రేటు ఎక్కువ పడిపోతుంది. అయినా సరే పోనీ ఏదో కింద మీద పడి తెచ్చుకుందాం అనే అవసరం పని ఆగిపోతుందంటే కూడా అది దొరకట్లేదు. ఎక్కడెక్కడో చాలా దూరంగా దొరుకుతున్నాయి మధ్యలో. అంటే మేము ఓన్గా అంతకుముందు ఏంటంటే మేము ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళు తెచ్చేసేసారు. మేము ఇంత ఇబ్బంది పడలేదు ఇసుక విషయంలో. మిగతా విషయాల్లో బాగుండొచ్చు బాగోవచ్చు, అది నేను మాట్లాడను. కానీ ఇసుక మాత్రం అప్పుడు నేను తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళతో చెప్తే వాళ్ళే ఇక్కడ వరకు కొమరవోలు వరకు వచ్చేసింది లారీ, నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఫ్రీ అంటున్నారు, రేటు పెరిగిపోతుంది. ఉచితం అంటే నాకు ఇంకా తగ్గాలి కదా. గతంలో కొన్నదానికంటే 150 నాకు ఇంకా తగ్గాలి. తగ్గకపోగా ఇంకా నాకు ఆల్మోస్ట్ 50% పైన అయిపోతుంది, 1,500 దాకా అయిపోతుంది. అయినా సరే దొరకట్లేదు. అది కొంచెం మీరు ఏం చేస్తారో దీని గురించి కొంచెం ఫోకస్.